ఎదుర్కోవాలి మనం. రెండవది నేనేమంటున్నానంటే ముందుగా మనం అందరం కూడా ఆలోచన చేసి ఒకటే విషయం చెప్తున్నాను. ఆలంబ సూర్యుడు తెలంగాణ ఆంధ్రులు అంటే ఆలంబ సూర్యుడు. ఈ ఉద్యమాన్ని ఆపకుండా వయసులో ఉన్న వాళ్ళందరూ ముందు తీసుకుపోవాలి. మీ పార్టీల సంఘాలు గల్లీలలో పోయి కట్టెలు పట్టుకొని ఎవడైనా గంజాయి తాగినా అమ్మినా ఈ ఏరియాలో ఉండకుండా కిరాయిలో ఉండగా నిలబెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు బస్తీ వాళ్ళ ఐక్యతనే అభివృద్ధి చెందుతుంది. గంజాయిని తరిమి కొడదాం, గంజాయిని తరిమి కొడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, గంజాయిని తరిమి కొడదాం, నేనే గట్టిగా గంజాయిని తరిమి కొడదాం. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పటికైనా మన జగజ్జీవితంలో డ్రగ్స్ అమ్మేవారు భయపడాలి. అరే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎంతమంది క్వశ్చన్ చేస్తారు అనే అవేర్నెస్ వాళ్ళలో తీసుకురావాలి, ఆ భయం కలగాలి వాళ్ళకి. కాబట్టి ఇప్పటి నుంచి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఏమో చేస్తారు అని మనం భయపడకూడదు. మనకు ఇంత టీం ఉందనే ధైర్యం రావాలి. అదేవిధంగా రోడ్ మీద షాప్లలో అమ్మే వాళ్ళకు ఒక భయం కలగాలి. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఒక అవేర్నెస్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అందరికీ భయం కలగాలి. అదేవిధంగా ఇది జగత్తి గుండెతో నాటుకోవద్దు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విస్తరించాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రధాన సమస్య మనకు డ్రగ్సే. ఈ డ్రగ్స్ మించిన సమస్య లేదు. ఈ డ్రగ్స్ తీసుకునే డ్రగ్స్ వస్తులోనే చాలా ఘోరాలు చేస్తున్నారు. చిన్న పిల్లలపైన అత్యాచారాలకు, అదేవిధంగా వృద్ధులపైన అత్యాచారాలకు, దొంగతనాలకు, దోపిడీలకు ముఖ్య కారణం మత్తు మాత్రమే ఉంటుంది. కాబట్టి మత్తు నివారిస్తే చాలా అరాచకాలు తగ్గుతాయి. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మహేష్ గారికి అదేవిధంగా వారి టీంకి అభినందనలు చేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చేయండి, ప్రతి నెల చేయండి. అమ్మేవారు మాత్రం కబడ్డా భయపడండి, మేము వస్తున్నాము, మీరు అమ్మినట్లయితే మేము ఊరుకోము అనే ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, చూడండి కనుండి. థ్యాంక్ యూ. ఉద్యమం చేపట్టిన అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతరంచులుగా అఖిలపక్షం మీటింగ్తో పాటు ఈరోజు పిల్లల మధ్యలో అండ్ పిల్లల ఆధ్వర్యంలో పిల్లలకు తెలియపరచాలని ఆలోచనతో నవంబర్ 14 నాడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాం. ఈ కండక్ట్ చేసాం. బట్ అనుకున్న దానికన్నా చేయలేకపోయినా కానీ అనుకున్న స్థాయిలో అంటే ఈ మా ఉద్యమం ఏదైతే డ్రగ్స్ ఫ్రీ కంపల్సరీ అంతర్గతంగా వాళ్ళ నిధులు తీసుకొని ప్రతి బస్సులలో ఒక కమిటీ వేసి ఆ బస్సులలో ఎవరైతే పిల్లలు చెడు దాగా ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ పోలీసు ద్వారా అండ్ ఒక స్వతంత్ర ఎన్జిఓ వారిని ఏర్పాటు చేసి కంపల్సరీ వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వారిని మార్పించే విధంగా ముందు ఇస్తారని ఆలోచన. ముఖ్యంగా జైలులో జైలుతా అంటే ఒక ఉమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసే గడ్డ. అలాంటిది జైలుటని ఈ మాదక ద్రవ్యాల వల్ల గంజాయి అండ్ ఈ ఏదైతే కత్తులు పట్టుకొని రోడ్డుపై ఉంటే
చేయాలని ఉద్దేశంతో ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా ఎక్కువగా యువకులే ఈ గంజాయికి అలవాటు పడుతున్నటువంటి సందర్భంలో ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బస్తీ కమిటీలను కలుపుకొని ఇవాళ గంజాయికి వ్యతిరేకంగా మానవాహారాన్ని నిర్మించడం జరిగింది. ఈ మానవాహారంతో గంజాయి అమ్మే వాళ్లకు, గంజాయి కొనే వాళ్లకు, గంజాయి సేవించే వాళ్లకు ఈ గంజాయి వ్యతిరేక కమిటీ ద్వారా హెచ్చరికలు పంపిస్తున్నాం. బిడ్డ, మా జగద్గిరి గుట్ట వాసుల ఆరోగ్యాన్ని కాపాడకుండా పాడు చేయడానికి, జగద్గిరి గుట్టలో అశాంతిని సృష్టించడానికి, జగద్గిరి గుట్ట వాతావరణాన్ని పాడు చేయడానికి మీరు పూనుకుంటే ఖబర్దార్ గంజాయి అమ్మే వాళ్ళారా, ఖబర్దార్ గంజాయి సేకరించే వాళ్ళారా. గతం నుంచి జగద్గిరి గుట్టకు ఒక మంచి పేరున్నది. శాంతిగా, అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జగద్గిరి గుట్టలో ప్రజలందరూ సోదరాభావంతో జీవిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ గంజాయి పేరుతో హత్యలు జరుగుతున్నటువంటి సందర్భం వస్తున్నటువంటి సందర్భంలో మరొకసారి జగద్గిరి గుట్ట వాసులందరూ కలిసి గంజాయిని ఇక్కడి నుంచి తరిమేంత వరకు మా పోరాటం ప్రారంభమైంది. ఈ తరిమేంత వరకు పోరాటాన్ని ఆగబోమని హెచ్చరికలు జారీ చేస్తూ మరొకసారి ప్రజలందరూ ఈ గంజాయి వ్యతిరేక కమిటీ చేసేటువంటి కార్యక్రమాలలో స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరుతున్నాను. నషా छोड़ो, say no to, say no to, say no to, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు.